హాయ్ అండి, బఠానీ కుర్మా ఎలా తయారు చేయాలండి? ఓకేనా, బఠానీలు అండి. ఇవి మీడియం గ్లాస్లో తీసుకున్నానండి నేను. నానేస్తే గింజలు వచ్చినాయి. ఒక ఉర్లగడ్డ అండి, ఓకేనా, టమోటా అండి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయ, కాజు, గరం మసాలా ఐటమ్స్ హోల్స్ అండి అన్నీ, ఓకేనా. జీలకర్ర, మిరియాలండి అన్నీ కొద్దిగా, ఓకే. 10 మిరపకాయ ఇదేమండి జీలకర్ర మిరియాలండి, ఓకే, కొద్దిగా చిన్న స్పూన్తో. వీటినంతా అండి మనం లైట్గా ఫ్రై చేసుకునేస్తాము. ఫ్రై చేసుకుని మిక్సీ కొట్టేస్తామండి, ఓకేనా. వీటిని మాత్రం అండి ఉడకబెట్టుకుంటాము, ఓకే. ఈ మసాలా వేసి చూపిస్తాము అండి. బఠానీ కుర్మాకు అండి, ఓకే. ఈ విధంగా అండి ఒక చిన్న గంట నూనె వేసుకున్నానండి. దీంట్లో ఫ్రై చేసుకునేస్తామండి. ఎర్రగడ్డ అండి, ఓకే. గరం మసాలా హోల్ ఐటమ్స్ అండి, కొద్దిగా అండి, ఒక 4 వేసుకున్నాను. అల్లం అండి, టమాటా అండి, ఒక టమాటా చాలండి, ఓకే. పచ్చిమిరపకాయలు ఒక 3, కాజు అండి ఒక 4 పీసులు, గరం మసాలా ఐటమ్స్ అండి అన్నీ అండి. ఒక 5 మంది 6 మంది తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ధారాళంగా తీసుకోవచ్చు. వీటిని లైట్గా ఫ్రై చేసుకొస్తాము. ఫ్రై చేస్తాం, ఓకే అండి. మిరప్పొడి అండి, కారం తగ్గట్టుగా నేను చిన్న స్పూన్తో అండి 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి అండి ఫుల్గా 1 స్పూన్ అండి, 1 స్పూన్ కంప్లీట్గా అండి. పసుపు పొడి అండి కొద్దిగా, అంతే అండి. ఇంకా నీళ్ళు మునిగి అంత అండి. ఈ గింజలు అండి డైరెక్ట్గా అంతే అండి, ఇంకా మనం దాన్ని ఏం చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా అన్ని కాయలు వేసేస్తాము. అదే చుండాలు, అదేమంటారు, బుట్ట శనగలు, ఓకే అండి, ఉర్లగడ్డ అన్నీ వేసేస్తున్నాము డైరెక్ట్గా అండి. అట్లే మసాలా వేసేస్తున్నాము, ఓకే. ఇప్పుడు నీళ్ళు అండి జారగలిగింది చాలా అండి ఇది, ఓకేనా. అంతే చాలు. నేను 3 విజిల్స్ పెట్టేసాయండి, చాలా అంతే. గ్రేవీ అయిపోతుందండి, ఓకే. ఉప్పు చూసుకోండి, కారం చూసుకోండి మీరు చేసేటప్పుడు, అంతే అండి, చాలు. ఇంకా గ్రేవీ అయిపోయినాక చూపిస్తానండి. బఠానీ కుర్మా చాలా బాగుంటుందండి ఇది, ఓకేనా అండి. మనం కుక్కర్ వేసినాం కదండి, కుక్కర్ అయిపోయి ఉంటుంది బఠానీ కుర్మాకండి, ఓకే. డైరెక్ట్గా అన్నీ వేసుకొస్తాం కదండి, మంచిగా ఉడికిపోయిందండి, ఓకే. థిక్నెస్ అండి, ఓకేనా. నీళ్ళు మనం ఎక్కువ వేయద్దండి, చూసుకోండి మీరు. గింజ మునిగి అంత చేస్తే చాలు, ఈ థిక్నెస్ వస్తుంది, ఓకే. నేను సర్వ్ చేసి చూపిస్తానండి, ఓకే అండి. బఠానీ కుర్మా రెడీ అయిపోయిందండి, ఓకే. దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్పేస్తానండి. గరం మసాలా ఐటమ్స్ అండి, కొద్దిగా అన్ని 2-3 పీసెస్గా తీసుకోండి. గరం మసాలా ఐటమ్స్, ఒక ఎర్రగడ్డ, మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఒక టమాటా అండి, అది కూడా మీడియం సైజే టమాటా కూడా, ఓకే అండి. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఉర్లగడ్డ, అంతే అండి. ఇంకేంలా మనం వాటిని దూరగా వేయించుకుంటేస్తాం. ఎర్రగడ్డని, తెల్లగడ్డని, అల్లంని, వీటిని అంతా దూరగా వేయించుకొని మిక్సీ చేసేస్తామండి. ఈ గడ్డల్ని ఈ బఠానీ గింజల్ని, ఉర్లగడ్డని డైరెక్ట్గా అట్లా వేసేస్తాము కుక్కర్లో వేసేసి, ఆ మసాలా కూడా వేసేస్తామండి. గ్రైండర్ చేసేసి 3 విజిల్స్ వేసేసేయండి. ఇది నైట్ టైం మనం నానబెట్టుకుంటాం కాబట్టి గింజ మంచిగా ఇది అయిపోతుందండి, సరేనా. చూడండి, ఊరికే ఎట్లనే వేడిగా ఉంటుంది చూడండి, ఇట్లనే కొద్దిగా మెత్తగా ఉడికిపోయింది చూడండి, ఇట్లా అయిపోతుంది పేపర్లో ఇది, ఓకే అండి. ఇది మనం అండి చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి, అంతే. ఇంకేం లేండి, డైరెక్ట్గా 3 విజిల్స్ చాలండి. నీళ్ళు ఎక్కువ వేయద్దండి, మరి ఎక్కువ నీళ్ళు వేసేసి నీళ్ళగా ఉంటుంది. ఇంత మాత్రం అండి. గింజలు బాగా మునిగిపోయేంత వరకు మసాలా అంతా మీకే అర్థమవుతుందండి, చూసుకోండి. మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు అండి, కారం చూసుకోండి, అంతే అండి. రెడీ అయిపోతుంది. ఇది మనం సంగటి పెట్టుకుని తిన్నా బాగుంటుందండి, చపాతీ తిన్నా బాగుంటుంది, నాన్కు, పొరాటాకు, వాటెవర్ వైట్ రైస్కు చాలా బాగుంటుందండి. వైట్ రైస్ చేసుకొని మనం అప్పడం పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది. సంగటికి అయితే ఉట్టగానే ఈ గింజలతోనే చాలండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో చూసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.